ఏదో పనులు ఉన్నట్టున్నారు. చెప్పండి మనకి కస్టమర్ ముఖ్యం. సార్ ఏం లేదు సార్, రూమ్ కావాలి, మీ విధి విధానాలు తెలుసుకుందామని వచ్చాను. సార్ ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు రూమ్ కి మేమేమి ఇవ్వాలి మీకు? ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ ఇవ్వాలా, మన జిరాక్స్ కాపీ ఇవ్వాలి? మీకు జిరాక్స్ కాపీ కాదు, ఫోన్లో కాపీ. సాఫ్ట్ కాపీ మీకు ఇవ్వాలి. సరే. ఎంతమంది వస్తున్నారు ఏంటి సార్? వస్తున్నారు సార్, మా వాళ్ళు వస్తున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. ఈలోపు కొద్దిగా చూసి మాట్లాడదాం. ఓకే, కూర్చోండి, కాసేపు అక్కడ కూర్చోండి. పర్లేదండి, పర్లేదు కూర్చోండి సార్, కూర్చోండి. మీకు ఏం కావాలి చెప్పండి, మంచిలు తెప్పిస్తాను. పర్లేదండి, కొద్దిగా మీకే ఇబ్బంది మాకేం లేదు సార్, ఫాలోఅప్ చేస్తాను. ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నాను మా వాళ్ళకి. ఓకే చేస్తాను. సార్ రూమ్ కావాలి. రూమ్ కావాలా? అవునండి. తారీఖు అని చెప్తారు. తారీఖులా? సూట్ రూమ్ వచ్చి 3,000 రూపాయలు సార్. డబుల్ రూమ్ వచ్చేసరికి 18,50 ఏసీ. నాన్ ఏసీ సింగిల్ 13,50 సార్. అంటే నేను సింగిల్గానే వచ్చాను. సింగిల్గా వచ్చారా? సింగిల్ రూమ్ టాపిక్ సార్, ఎక్స్క్యూజ్ మీ, చేయలేదండి, సింగిల్ గురించి వచ్చాను కదా, ఆలోచిస్తాను. ఏసీ రూమ్ సింగిల్ రూమ్ ఎంత ఉంది? ఏసీ రూమ్ సింగిల్ రూమ్ నాన్ ఏసీ 13,50, ఏసీ డబుల్ 18,50. డిస్కౌంట్ ఏమైనా ఉందండి? డిస్కౌంట్ ఏం లేదా, ఇదే తక్కువ సార్. 2,500 రూపాయలు 18,50. చాలా మంది వాటర్ చాలా రీజనబుల్, అందుకనే తగ్గించి చెప్పాను. ఓకే, సింగిల్ రూమ్ ఒకటి. ఏసీ ఆధార్ కార్డు ఉందా? ఫోన్లో లేదు, ఫిజికల్గా ఉంది పేపర్. ఫిజికల్గా తీసుకోవట్లేదు సార్, మామూలుగా ఫోన్లో ఉంటే తీసుకుంటాం. సో మళ్ళీ మన దగ్గర ఫోన్లో లేదు, ఫిజికల్గా ఉంది. మీరు తీసుకుంటారంటే ఫిజికల్గా అయితే చాలా ఫోన్లో తీసుకోండి. ఫోన్లో స్కానింగ్ చేస్తేనే అవుతుంది సార్, బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, చూడండి మీకు ఎలా అంటే అలాగా. ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు మీరు రూమ్కి వచ్చారా? అవునండి. ఆధార్ కార్డు మీదనేది? మీదేనా? మీరేంటి సార్ ఎడ్యుకేటెడ్ లా ఉన్నారు, ఆధార్ కార్డు ఇలా ఇచ్చేస్తున్నారు? మీకు సైబర్ నేరాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఆధార్ కార్డు అనేది వాళ్ళు మంచి హోటలేనండి, కాదంటలేదు. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు దీంట్లో క్యూఆర్ కోడ్స్ అనేవి 2 ఉంటాయి. మీ దాంట్లో కనబడుతున్నాయండి? ఈ క్యూఆర్ కోడ్ తో ఓపెన్ చేసి ఎవరైనా ఏదైనా చేయొచ్చు కదా. మీ ఆధార్ కార్డు కదా అది. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఏం లేదు సార్, ఇవ్వండి, తప్పేం కాదు, మంచి హోటలే, నేను కాదంటలేదు. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడన్నా దేశంలో ఎక్కడికైనా వెళ్తారు కదా మీరు, టెంపుల్కి వెళ్ళొచ్చు, ఏదన్నా సైట్ సీయింగ్కి వెళ్ళొచ్చు, వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇండియా మొత్తంలో ఎక్కడైనా ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ క్యూఆర్ కోడ్లు అనేవి స్ట్రైకప్ చేసి, ఇక్కడ స్ట్రైకప్ చేయండి, ఈ 2 చోట్ల స్ట్రైకప్ చేసి పర్పస్ రాయండి. పర్పస్ రాసి మీరు సంతకం పెట్టేసి ఇవ్వండి. అప్పుడు మీ ఆధార్ కార్డు అనేది మీరు ఏ పర్పస్ కి ఇస్తున్నారో ఆ పర్పస్ వరకే ఉపయోగించబడుతుంది. చెల్లుతుందండి సార్. మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా, గీత గీసేసి సంతకాలు పెట్టిస్తారండి. మీకు కావాల్సిన నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, ఐడెంటిటీ అన్ని ఉంటాయి. అంటే మా ఉద్దేశం ఏంటంటే, ఇది స్ట్రైకప్ చేయలేదు అనుకోండి, ఇది వేరే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ పేరు మీద సిమ్ కార్డులు ఇవన్నీ, ఈ సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి కదండి. చాలా మంది సడన్ గా ఫోన్ చేసి, సార్ మీ పేరు మీద ఢిల్లీలో ఒక సిమ్ కార్డు ఉందండి, అది ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఉంది, గంజాయి వాటిలో ఉందండి అని చెప్పేసి బెదిరించడాలు, ఇవన్నీ డబ్బులు వసూలు చేయడాలు ఇవన్నీ జరుగుతున్నాయండి. అసలు ఆధార్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఆధార్ కార్డు ఏ పర్పస్ ఇస్తున్నామో, అసలు మాస్క్ ఆధార్ కార్డు అనేది ఉంటుంది, తీసుకుంటారా మీరు? మాస్క్ ఆధార్ కార్డు తీసుకోండి. మాస్క్ ఆధార్ కార్డు అంటే మీకు ఎం ఆధార్ అని ఉంటుందండి, అఫీషియల్ సైట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన యాప్, అది ఎం ఆధార్ అని ఉంటుంది. దాంట్లో మాస్క్ ఆధార్ అని ఒకటి ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది. ఈ ఆధార్ కార్డుని లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు, విర్చువల్ ఐడి ఉంటుంది. ఒక్కసారి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ప్రొవిజన్స్ అన్ని చూసుకోండి. అందరూ ఎడ్యుకేటెడే కదా. మీ ఆధార్ కార్డు అనేది చాలా ముఖ్యం సార్. ఎందుకంటే ఈ ఆధార్ కార్డు ద్వారా చాలా మీ పర్సనల్ డేటా వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల ఈ ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు హోటల్ రూమ్స్కే కాదండి, ఎక్కడ ఇచ్చినా సరే, ఎక్కడ ఆధార్ కార్డు ఇచ్చినా సరే ఈ యొక్క క్యూఆర్ కోడ్స్ స్ట్రైకప్ చేసి ఇవ్వాలండి. ఇచ్చేసి
రూమ్స్ తీసుకోండి, మీకేం ఇబ్బంది లేదు. ఇచ్చేసి మీరు ఫిజికల్గా ఇచ్చిన ఫోటో తీసి వాళ్ళకి పంపించిన ఏది చేసినా మీకు ఇబ్బంది ఉండదు సార్. కేవలం మీకు అవేర్నెస్ గురించి చెప్తున్నాను, వేరే విధంగా అనుకోవద్దు. వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. మాకు అంటే ఇంతవరకు ఇలాగా ఇంత ఐడియా లేదు మాకు. ఓకే నమస్తే సార్, బాగా చెప్పారు వివరంగా. కాకపోతే మీరు అసలు ఏంటి మీరేంటి సంగతి నాకు అర్థం కాదు. అంత వివరంగా సార్ చెప్తారు దాని గురించి. సార్ నేను కూడా ఒక కస్టమర్ నేనండి, కాకపోతే మాది ఒక సంస్థ ఉంది ఏఓఎస్ఆర్పి అని, అసోసియేషన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబుల్ పీపుల్ అని. సమాజంలో పట్ల బాధ్యత ఉన్న వ్యక్తుల యొక్క కలయికని అర్థం. దీంట్లో మేమందరం ఒక ఫ్రెండ్స్ అందరం కలిసి సంస్థ పెట్టి అవేర్నెస్ కలిగిస్తున్నాం అండి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ బాగుండాలి, ఇండియన్స్ అందరూ బాగుండాలి, సైబర్ నేరాలు తగ్గిపోవాలి, అన్ని నేరాలు తగ్గాలి. చిన్న చిన్న అవగాహన లోపం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారండి. ఆ అవగాహన కలిగించడమే మా ఉద్దేశం అండి. అందువల్ల ఈ అవగాహన కలిగించాను. మీ యొక్క మనోభావాలు దెబ్బతీసి మీ యొక్క పని డిస్టర్బ్ చేస్తే మాత్రం అదే సారీ. వివరంగా చెప్పారు, తెలుసుకోవాలి కదా సార్. ఈ మాకు కూడా అన్నీ తెలియదు కదా. దర్శించుకుందామని వచ్చాం కానీ అసలు మిమ్మల్ని చూసిన తర్వాత అయ్యో అంత ధర్మో రక్షిత రక్షిత, ధర్మో రక్షిత హెల్ప్ రక్షిత. అయింది సార్ దీనివల్ల. ఇప్పుడు ఏంటి సార్ ఇది? ఇప్పుడు మీరు ఇక్కడ స్ట్రైక్అప్ చేయండి, ఇక్కడ స్ట్రైక్అప్ చేయండి, ఇక్కడ స్ట్రైక్అప్ చేయండి, ఇలా అంతేనండి? ఇక్కడ స్ట్రైక్అప్ చేయండి, ఇక్కడ స్ట్రైక్అప్ చేయండి, ఇక్కడ కూడా? ఇక్కడ కూడా స్ట్రైక్అప్ చేయండి, రెండు ఇక్కడ ఇక్కడ పర్పస్ రాయండి. నేను ఈ రోజు తిరుపతిలో రూమ్ గురించి ఆధార్ కార్డు ఇస్తున్నాను అని డేట్ వేసి సంతకం పెట్టండి. అది మీకు ఎప్పటికైనా యూస్ఫుల్. ఆ పర్పస్ కి ఆధార్ కార్డు అనేది ఉపయోగించబడుతుంది. ఓకే. ఇక్కడ కూడా కానీ అక్కడ కూడా రాయండి, ఏం పర్లేదండి. సార్ పర్లేదు. పర్వాలేదు. చెప్పారు కదా గురుగారు, చెప్పిన తర్వాత ఇంకా అర్థం చేసుకోవాలి కదా మనం కూడా. సార్ నేను చెప్పింది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు సార్. Okay. దీంట్లో ఐడెంటిటీ ఫోటో మీద చేయలేదు, మన ఆధార్ కార్డ్ నెంబర్ మీద కూడా చేయలేదు, ఓన్లీ ఈ క్యూఆర్ కోడ్ మీద చేసాం. క్యూఆర్ కోడ్ అనేది యూనిక్ గా ఉంటుందండి ప్రతి వ్యక్తికి. మీకు కూడా ఆధార్ కార్డు ఉంటుంది, మీకు కూడా క్యూఆర్ కోడ్ అనేది యూనిక్ ఉంటుంది. దాని మీద స్ట్రైక్అప్ చేస్తే దాన్ని ఇంకా ఎవరికి స్కాన్ అవుతుంది యాక్చువల్గా. అందువల్ల ఈ పర్పస్ గురించి మేము చెప్తున్నాం అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ నేమ్ సార్ ప్లీజ్. నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ. సార్ మీరు అది ఏఓఎస్ఆర్పి అన్నా కదా, ఒకసారి కొంచెం ఇదిగోండి ఏఓఎస్ఆర్పి అంటే అసోసియేషన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబుల్ పీపుల్. దీంట్లో మేమందరం సంవత్సరానికి ఒక 1000 రూపాయల మెంబర్షిప్ తీసుకుంటున్నాం అండి. ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసుకోం. వాళ్ళకి సమాజం పట్ల బాధ్యత ఉండాలి, అవగాహన ఉండాలి, ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, ప్లస్ క్రిమినల్ హిస్టరీ ఉండకూడదు వాళ్ళకి. అటువంటి వాళ్ళని మాత్రమే మేము నేర్చుకుంటున్నామండి. ఫ్రెండ్స్, ఇది ఏఓఎస్ఆర్పి అవగాహన నిమిత్తం ఇస్తున్నాం అండి. థ్యాంక్ యూ. సార్ ఇంకోటి దాని డీటెయిల్స్ ఏమన్నా చెప్తారు ఇంకేమన్నా? అది సార్ మాది ఏఓఎస్ఆర్పి యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లోకి వెళ్తే మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని ఉంటాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంత్లీ ఏమన్నా? మంత్లీ ఏమి ఉండదండి, ఓన్లీ ఇయర్లీ 1000 రూపాయలు కట్టాలి. మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు స్ట్రైక్అప్ చేసి ఇవ్వండి. స్ట్రైక్అప్ చేసి ఇవ్వండి, స్ట్రైక్అప్ చేసి ఇవ్వండి, మీకు ఐడి కార్డు ఇస్తాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీ వంతు బాధ్యతగా మీరు కొంతమంది ఇన్స్పైర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో అందరికి వెళ్తే అందరికి తెలుస్తుంది ఈ విషయం. దానికి ఏం కావాలి సార్ మీకు మా దగ్గర నుంచి? ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, మేము కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డే మీరు స్ట్రైక్అప్ చేసి ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, నేను నోట్ చేసుకున్నా కానీ నాకు రాస్తున్నానండి. ఆధార్ను సురక్షితంగా ఉంచడానికి మీ ఆధార్ వివరాలను ఎప్పుడూ ఎవరితోనూ పంచుకోకండి మరియు అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు. మీ ఆధార్ను మై ఆధార్ పోర్టల్ లేదా ఆధార్ యాప్ ద్వారా డిజిటల్గా నిర్వహించండి మరియు అవసరమైనప్పుడు మాత్రమే భౌతిక కార్డును ఉపయోగించండి.